హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మీ ముందరికి కొత్త నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే వీరు పరోక్షంగా వారికి ఉపయోగపడతారు, ప్రత్యక్షంగా కాకపోయినా కానీ వారికి ఉద్యోగం వచ్చే అవకాశాన్ని మీరు కలగజేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా షేర్ అయితే చేయండి. చాలా అయితే షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల వారు అప్లై చేస్తే వారికి గవర్నమెంట్ జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఓకే పిల్లలు, చాలా ఉద్యోగాలకు పెడుతున్నారు, కష్టపడి చదవండి. చదివి మీరు మీ కోరికల్ని నెరవేర్చుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలని నెరవేర్చాలని కోరుతూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, హైకోర్టులో ప్యూన్ ఉద్యోగాలు అయితే వచ్చేసాయి. మనకి 35,000 శాలరీతో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సర్టిఫికెట్లు చాలు, అంటే ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. అనుభవం ఏమి అక్కర్లేదని చెప్తున్నారు, అంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. పర్మనెంట్ జాబ్ ఇది. మీరు తప్పకుండా అప్లై అయితే చేయండి. నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి, చూసి అప్లై చేయండి. ఎక్కడ మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది. ఈ నోటిఫికేషన్లో ఎక్కువ సీట్లు ఉన్న ఇదే జాబ్ అనుకోవాలి, ప్యూన్స్. టోటల్ జనరల్ క్యాస్ట్ల కోసం 243 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి అయితే 30 వేకెన్సీలు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 15 వేకెన్సీలు, డిజబిలిటీ విత్ పర్సన్స్కి అయితే మొత్తం టోటల్ వాళ్ళకి వివిధ రకాలుగా లోవర్ లెంబ్ డిజబిలిటీకి 3 వేకెన్సీ, అప్పర్ లెంబ్ కోసం 3, తర్వాత హీరింగ్కి 2, లో విజన్కి 2, తర్వాత డిజబిలిటీ ఛాలెంజ్డ్ వారికి 2 వేకెన్సీలు. వేరు విధాలుగా చాలా టోటల్ మనకి 300 వేకెన్సీలు. 300 వేకెన్సీలు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అని అనుకోవాలి. ఇది ప్యూన్కి 10వ తరగతి చదువుతున్న వారికి 300 వేకెన్సీలు రావడం అనేది చాలా రేరు. రావడంతో ఇది ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ దాకా చూడండి. తర్వాత వచ్చి మనకి ఏజ్ ఎలా ఉందంటే, మనకి ఈ జాబ్కి అప్లై చేసేయడానికి ఏజ్ ఎలా ఉందంటే మనకి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. వారు ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలంటే 29/2024 లోపు వారికి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న పిల్లలు అయితే దీనికి అప్లై చేయవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మొదలు డిజబిలిటీ పర్సన్గా 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలంటే, ఎక్కువ చదివిన వారు దీనికి అప్లై చేయడానికి అయితే లేదని చెప్తున్నారు. తర్వాత మినిమం మిడిల్ స్టాండర్డ్, మ్యాక్సిమం 10+2 చదివిన వారే అప్లై చేసుకోవాలి దీనికి. క్యాండిడేట్ హ్యావ్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ ఎగ్జామినేషన్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ షాల్ నాట్ బి ఎలిజిబుల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. వారైతే అప్లై చేసుకోవడానికి లేదని చెప్తున్నారు దీంట్లో. ఇది ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 29/2024 లోపల మీరు కంప్లీట్ అయ్యి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫీజు విషయంలో వచ్చేటప్పటికి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 700 రూపాయలు మనకి ఫీజు అయితే చెల్లించాలి. తర్వాత దీంట్లో ఎవరంటే ఈ స్టేట్ కానివారు, పంజాబ్, హర్యానా, యూటీ, ఛత్తీస్గఢ్ కానివారు అయితే 700 చెల్లించాలి. అదే స్టేట్ వారు అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అయితే 600 రూపాయలు, ఎక్స్ సర్వీస్ మెన్ 600 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం 600 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది అంతా ఆన్లైన్లో చెల్లించాలి. రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే, ఎవరు బిలాంగ్స్ టు పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తర్వాత ఉత్తరాఖండ్ నుంచి ఎవరైతే బిలాంగ్స్ చేస్తూ ఉంటారో వారికి రిజర్వేషన్ ఉంటుంది. అదర్ స్టేట్ వారికి, మనం అనుకుంటారు కదా, అదర్ స్టేట్ వారికి జనరల్ కేటగిరీలో మనల్ని లెక్క పెడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిని అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు జనరల్ క్యాస్ట్తో అయితే ఫైట్ చేయవలసి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏం పర్లేదు, మనకి బోల్డ్ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి క్రైమ్ లేయర్ ఉండాలి. మనకి బీసీలు దీనికి మనకి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మీరు
ఆ స్టేట్లో ఉన్నవారు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు ఆ స్టేట్లో డొమెసిల్ ఉంటే మనకి మీరైతే దాని స్టేట్కి ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, బోర్డ్స్ కానీ దాంట్లో చేసిన వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలనేసి వీరైతే అడగడం అయితే జరుగుతుంది. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ అయితే ఫస్ట్లీ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. 50 మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. తర్వాత వచ్చి 2 మార్క్స్ ఈచ్ ఉంటుంది. దాంట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఆ క్వశ్చన్స్ అయితే మనకి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి మీకు వచ్చినా రాకపోయినా దాన్ని మీరు టిక్ చేసి అయితే రండి. ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీషు, హిందీలో అయితే పేపర్ ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. పంజాబీ లాంగ్వేజ్లో మనకి ఇంగ్లీష్, హిందీ కంపల్సరీ వచ్చు కాబట్టి మీరు రెండిట్లో ఎగ్జామ్ అయితే రాయవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ 90 మినిట్స్. దీనికి మీకు 50 క్వశ్చన్స్ 90 మినిట్స్ అంటే చాలా సమయం ఇస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఆన్సర్ చేస్తే మీరు ఈ ఉద్యోగం అయితే పొందగలుగుతారు. మినిమం మనకి 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి పాస్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్యాండిడేట్స్కి 45 మార్క్స్ వచ్చిన వారు, అదర్ క్యాండిడేట్స్ 45 వచ్చిన వారికి ఎలిజిబిలిటీ దీనికి పాస్ క్వాలిఫైయింగ్ ఇస్తారు. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత వారికి రిటన్ టెస్ట్లు ఎలా ఉంచుతారంటే ఒక జాబ్కి 10 మందిని తీయడం అయితే జరుగుతుంది కేటగిరీ వైజు. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కాకుండా దాని తర్వాత ఫిజికలీ ఎంట్రోమెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీరికి ఏమేమి కండక్ట్ చేస్తారంటే రేస్ కండక్ట్ చేస్తారు, లాంగ్ జంపు, హై జంపు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీరందరికీ. తర్వాత ఫిజికలీ ఎంట్రోమెన్స్ టెస్ట్కి మనకి రేస్ మేల్ క్యాండిడేట్స్కి డిస్టెన్స్ 800 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా ఏజ్ వైజ్ ఇచ్చారు మనకి. 18-30 సంవత్సరాలు ఉన్నవారికి 270 సెకండ్స్లో పరిగెట్టాలి మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 290 సెకండ్స్లో పరిగెట్టాలని ఇవ్వడం జరిగింది. తర్వాత 30-35 ఇయర్స్ వారికి అయితే 310 సెకండ్స్ పరిగెట్టాలి. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ 330 సెకండ్స్ పరిగెట్టాలి. మనకి ఈ రెండే ఉన్నాయి. ఎందుకంటే మనం ఆ స్టేట్కి సంబంధించిన వారు కాబట్టి మన జనరల్ క్యాండిడేట్ కింద వాళ్ళు లెక్క పెడతారు కాబట్టి ఈ రెండే ఉన్నాయి మనకి. తర్వాత వచ్చి మనకి లాంగ్ జంప్లో వచ్చి మనకి ఎన్ని మీటర్లు అంటే 18-30 సంవత్సరాలు 2.95 మీటర్స్ మీరు లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి 30-35 ఇయర్స్ వరకు 2.80 మీటర్స్ లాంగ్ జంప్ అయితే చేయవలసి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.74 మీటర్స్ అయితే లాంగ్ జంప్ దూకొలుతూ ఉంటుంది. తర్వాత 1.60 మీటర్స్ లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది అనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత హై జంప్ వచ్చి మనకి 18-30 సంవత్సరాల వారికి 1.14 మీటర్ మేల్ క్యాండిడేట్స్ అయితే మనకి హై జంప్ దూకవలసి ఉంటుంది. తర్వాత వచ్చి 30 సంవత్సరాలు 1.10 మీటర్స్ హై జంప్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్ అయితే 0.90 మీటర్స్ హై జంపు. తర్వాత 30-35 ఇయర్స్ ఉన్న వారికి 0.85 మీటర్స్ హై జంప్ చేయవలసి ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ కోసమే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది, మీకు మీ మెయిల్ ఐడిలో ఉంటుంది. దీంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. www.highcourt.tchd.gov.loకి వెళ్ళి మీరు అంతమానం అడ్మిట్ కార్డు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాల్సింది. లేకపోతే మీ మెయిల్ ఐడికి అడ్మిట్ కార్డు లింక్ అయితే రావడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకైతే టైం ఇవ్వలేదు, ఎప్పుడు జరుగుతుందో అనేసి మనం రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని మనం సందర్శించవలసి ఉంటుందనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, మీ మెయిల్ ఐడి యాక్టివ్ మెయిల్ ఐడి ఉండాలి. మీరు జనరల్ కేటగిరీ, రిజర్వ్ కేటగిరీ అయితే వారు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి తప్పులు చేయకండి, మనకు ఒరిజినల్స్ ఉండాలి. మనకి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉన్నవారే దీనికి అప్లై అయితే చేయండి. ఎటువంటి టీఏడిఏలో అయితే మీకు ఎగ్జామ్ టైంలో ఎవరనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో.
నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. ఎటువంటి దాంట్లో తప్పులు ఏమైనా నింపితే రిజెక్ట్ అయిపోతుందని చెప్తున్నారు మీకు. ఎటువంటి తప్పులు లేకుండా పూర్తిగా ఇది చదివి నింపండి. తర్వాత వచ్చి ఆన్లైన్ అప్లికేషన్లో మనకి ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. www.highcourt.chd.gov.in వెళ్ళి మీరు నింపాల్సి ఉంటుంది. ఎటువంటి డౌటు రాకుండా, ఎటువంటి వదలకుండా మీరైతే వదలాలి. ఏదైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు కూడా ఆన్లైన్ ఫీజే మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే దాంట్లోనే కాల్ లెటర్స్ మనకి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా మనకి రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్లు ఇవ్వాలి. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ద్వారా మీకు అడ్మిట్ కార్డు కోసం సెలక్షన్ అయిన తర్వాత కూడా రావడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఫిల్ చేసేటప్పటికి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీ కావాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోవాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ పేమెంట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా చేయొచ్చు. ఫోటో అయితే రీసెంట్లీ 30 డేస్లో మీరు తీయించుకున్న ఫోటో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. స్కాన్ సిగ్నేచర్ కావాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. మీకు ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ ఫిల్ చేసేటప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 8100091298 ఇవ్వడం అయితే జరిగింది. అది వర్కింగ్ డేస్ 11 నుంచి 5:30 లోపు మీరైతే దీనికి కాల్ చేయొచ్చు. తర్వాత ఇంకో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 017227170605 అట్ వర్కింగ్ బిట్వీన్ 9:30 to 5 PM కోసం ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ ఈ నెంబర్లకి అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. జాబ్ మనకి హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఛత్తీస్గఢ్లో ఉంటుంది. డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ యాజ్ పర్ పోస్ట్ ఆఫ్ ప్యూను. ఎంప్లాయ్మెంట్ నోటీసు ప్యూను ఎస్సీ 2024, డేట్ ఆఫ్ 25/8/2024. ఇది మనకి 25/8/2024 11:59 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ టైం ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 29/2024లో మీరు దీన్ని అయితే నింపవలసి ఉంటుంది. ఇది పెద్ద నోటిఫికేషను. 300 వేకెన్సీలతో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అన్రిజర్వ్డ్కి అయితే 243 వేకెన్సీలు ఉన్నాయి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. గవర్నమెంట్ జాబులు రేర్గా పడతాయి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. మర్చిపోకుండా తప్పకుండా అప్లై చేసి మీరందరూ విజయం పొంది జాబ్ పొందగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్లు మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.